హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోబులీస్ కిచెన్. ఈరోజు నేను అరటి పువ్వుతోటి తాలింపు చేస్తున్నానండి. బాండి పెట్టుకున్నాను. కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా. కోకోనట్ ఆయిల్ లేకపోతే కుకింగ్ ఆయిల్ అన్నమాట ఇది, లేకపోతే మనం నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కింది, కొంచెం ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర, ఇంగువ, కొంచెం కరివేపాకు, కారానికి తగినట్టుగా ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా, అది యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మనం అరటి పువ్వు కొన్నిసార్లు నల్లపడిపోద్దండి, అందువల్ల మజ్జిగలో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెంటనే చేశాను కాబట్టి మజ్జిగలో వేయలేదన్నమాట. చిన్న పువ్వేనండి ఇది. కొంచెం సాల్ట్ వేద్దాం సరిపోయేంత. కొద్దిగా పసుపు అండి, ఒక 1/2 టీ స్పూను పసుపు. అన్ని కూరలో వేసుకుంటే మంచిదన్నమాట, మనకి యాంటీబయాటిక్ కదండి. సో ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసేద్దాము. ఒక 4-5 స్పూన్లు ఉంటుందండి. కొంచెం పెసరపప్పు కూడా మగ్గాలి కదండి, కొంచెం వాటర్ యాడ్ చేద్దాము, ఒక 1/2 టంబ్లర్. సో మూత పెట్టేసి మధ్యలో కలబెట్టుకుందామండి. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుంటే హెల్తీగా అరటి పువ్వు తాలింపు రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మూత పెట్టేద్దాం. చూద్దామండి, దగ్గర పడింది. కొంచెం వాటర్ అబ్జర్వ్ అయిపోయినాక ఉప్పు అది సరి చూసుకొని కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అనమాట, రెడీగా వేసేద్దాము. కొబ్బరి వేసేద్దామండి. తాలింపు రెడీ అయిపోయింది. అరటి పువ్వు తాలింపు అండి. అక్కడ 2 నిమిషాల నుంచి కొద్దిగా కొత్తిమీర పైకి చల్లుకున్నాము. అంతేనండి, టేస్టీ అరటి పువ్వు తాలింపు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్. సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.